ఫస్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ఈ 200 బిట్స్ చేయాలి అంటే ఒక 1 వీక్ పడుతుంది, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. సో అందుకే నేను మీకు క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వట్లేదు, అలాగే స్లైడ్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే మొబైల్ అంత ఎక్కువ స్లైడ్స్కి సపోర్ట్ చేయట్లేదని ఒకే స్లైడ్లో మీకు 2-3 బిట్స్ కూడా కొన్ని దగ్గరలో అయితే ఇచ్చాను. సో ఇన్కన్వీనియన్స్కి మీరైతే సో సారీ అండి, ఎందుకంటే నేను అంతకు మించి అయితే చేయలేకపోయాను, మనకున్న టైం తక్కువ కాబట్టి. సో మీరు అదంతా పట్టించుకోకుండా మనకి ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకున్నాము, మనం ఎంత కంటెంట్ నేర్చుకున్నాము అన్నదే మీకు ఇంపార్టెంట్, కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. సో అందరి సపోర్ట్ అయితే నాకు చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఏ స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ వర్డ్ ఈజ్. ఫస్ట్ వన్ ఫిజిషియన్, సెకండ్ వన్ ఫిలాంథెరపిస్ట్, థర్డ్ వన్ ఫిలాలజిస్ట్, ఫోర్త్ వన్ లింగ్విస్టిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్, ఎవరైతే రికార్డ్స్ని స్టడీ చేస్తారో వాళ్ళని ఏమంటారో, లాంగ్వేజ్ రికార్డ్స్ని స్టడీ చేసిన వాళ్ళని ఫిలోలాజిస్ట్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. A form of language variation which can develop as a result of isolation is called. First one slang, second one dialect, third one folklore, fourth one phonology. సో ఇన్ కేస్ మిస్టేక్ ఎక్కడైనా వచ్చినట్లయితే, నేను తప్పు ఆన్సర్ చెప్పినట్లయితే మీరు చెప్పొచ్చండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని పిన్ అనేది చేస్తాను. సో ఇన్ని క్వశ్చన్స్ మీద 1 or 2 మిస్టేక్స్ అయితే రావచ్చు, సో దాన్ని మీరు తప్పుగా అనుకోకండి. సో ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లాంగ్వేజ్ వేరియేషన్ విచ్ కెన్ డెవలప్ రిజల్ట్ ఐసోలేషన్ కాల్డ్ అంటే డయలెక్ట్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ యూరో ఇండియన్, సెకండ్ వన్ యూరో ఇంగ్లీష్, థర్డ్ వన్ ఇండో అమెరికన్, ఫోర్త్ వన్ ఇండో యూరోపియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండో యూరోపియన్ అనే లాంగ్వేజ్ ఫ్యామిలీని ఇంగ్లీష్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ బిగినింగ్ విత్ ద రూట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, సెకండ్ వన్ లో జర్మన్, థర్డ్ వన్ మిడిల్ ఇంగ్లీష్, ఫోర్త్ వన్ వెస్ట్ జర్మనిక్, ఫిఫ్త్ వన్ జర్మనిక్, సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్. సో దాన్ని ఒక లైన్లో ఫార్మేట్ చేయమన్నారండి. సో ఫస్ట్ వన్ 1 5 4 2 6 3, సెకండ్ వన్ 1 4 5 6 2 3, థర్డ్ వన్ 1 5 2 4 6 3, ఫోర్త్ వన్ 5 1 4 6 2 3 అండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను కష్టపడి మీకోసం ఎందుకు ప్రిపేర్ చేశానంటే టాపిక్ మొత్తం కవర్ చేశానండి, అన్ని టాపిక్స్ కూడా. సో ఈ వీడియోని మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మరొకసారి మీరు చూసుకొని వెళ్ళండి. డెఫినెట్లీ ఇదే మోడల్ క్వశ్చన్స్ అయితే మనకి ఇవే క్వశ్చన్స్ అచ్చుదించినట్టు వచ్చినా రాకపోయినా బట్ ఇదే మోడల్లో అయితే మీకు క్వశ్చన్స్ ఇస్తారు. మనం మెథడాలజీ అనేది ఎంత చదివామా అన్నది వాళ్ళకి అనవసరం, మనం అక్కడ ఆన్సర్ చేయగలిగామా లేదా అన్నదే ముఖ్యము. కాబట్టి మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనం ప్రీవియస్ పేపర్స్ నుంచి అలాగే ప్రాక్టీస్ పేపర్స్ నుంచే ఈ మెథడాలజీ అన్న దానిని మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలము. సో అందుకే నేను మీకు ఇన్ని బిట్స్ ప్రిపేర్ చేయడానికి రీజన్. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేస్తారా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1 5 4 2 6 3 అంటే ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, తర్వాత జర్మనీ, తర్వాత వెస్ట్ జర్మనీ, తర్వాత లో జర్మనీ, తర్వాత సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్, తర్వాత మిడిల్ ఇంగ్లీష్. సో ఈ లైన్గా అయితే మనకి ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. డాష్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ద ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ వన్ జర్మనిక్, సెకండ్ వన్ హెలెనిక్, థర్డ్ వన్ ఇటాలిక్, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జర్మనిక్, హెలెనిక్ అలాగే ఇటాలిక్ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెయిన్ బ్రాంచెస్. సో నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఫస్ట్ వన్ మెకాలీస్ మినిట్స్,
సెకండ్ వన్ కొఠారి కమిషన్, థర్డ్ వన్ వుడ్స్ డిస్పాచ్, ఫోర్త్ వన్ కరికులం డెవలప్మెంట్ సెంటర్. అలాగే మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ 1987, బి 1964, సి 1835, డి 1854. సో మీరు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి, అంటే ఏ కమిషన్ ఏ ఇయర్లో మనకి స్టార్ట్ అయింది అనే దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి క్రింది ఇచ్చినటువంటి ఐచ్ఛికాల్ని ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ సిబిడిఏ, థర్డ్ వన్ సిబిఏడి, ఫోర్త్ వన్ సిఏబిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిబిడిఏ. మెకాలేస్ మినిట్స్ వచ్చేసరికి మనకి 1835 అండి. అలాగే కొఠారి కమిషన్ వచ్చేసరికి 1964 అండి. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ వచ్చేసరికి మనకి 1854 అండి. అలాగే కరికులం డెవలప్మెంట్ సెంటర్ వచ్చేసరికి మనకి 1987. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎన్నిసార్లు అయినా వీడియోని చూసుకోవచ్చు. సో ఇటువంటివి మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు తెలుసా? 4 క్వశ్చన్స్ నేర్చుకున్నారు. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాను, ఎందుకంటే టోటల్ కంటెంట్ మీ మైండ్లోకి అలా ఉండిపోవాలని. సో మనము ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ 1954, సెకండ్ వన్ 1968, థర్డ్ వన్ 1948, ఫోర్త్ వన్ 1986. మనం రైట్ సైడ్ తీసుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, బి కుంజ్రు కమిటీ, సి ఎన్సిఆర్టీ, డి 3 లాంగ్వేజ్ ఫార్ములా. సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాము. ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని ఇచ్చారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే బీడీఏసి, సెకండ్ వన్ డిబిఏసి, థర్డ్ వన్ బిఏడిసి, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీడీఏసి 1954 కుజ్రు కమిటీ. ఓకే, నెక్స్ట్ 1968 వచ్చేసరికి 3 లాంగ్వేజెస్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏ 1948 యూనివర్సిటీ ఎడ్యుకేషన్, అలాగే 1986 ఎన్సిఈఆర్టీ. సో ఈ విధంగా అయితే మనకి కమిషన్స్ కమిటీస్ అయితే ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి మనం చూసుకుంటే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్, సెకండ్ వన్ సాడ్లర్ కమిషన్, థర్డ్ వన్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, ద మాగ్మా కార్టా ఆఫ్, మాగ్నా అయినా అనొచ్చు, మాగ్మా అయినా అనొచ్చు, మాగ్మా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ప్రొసెడ్యూరల్ సిలబస్. సో మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ 1987, బి 1917, సి 1854, డి 1902. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ డిఏసిబి, సెకండ్ వన్ డిఏబిసి, థర్డ్ వన్ డిబిసిఏ, ఫోర్త్ వన్ డిబిఏసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ మ్యాచ్ ద ఓన్లీ ఈ 4 లేదా ఈ 5 మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో మీకు 25 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మీరు నేర్చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా అందుకే గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, డిబిసిఏ. ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్ వచ్చేసరికి 1902 అండి. అలాగే సాడ్లర్ కమిషన్ వచ్చేసరికి 1917 అండి. నెక్స్ట్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి 1854 అండి. అలాగే ప్రొసెడ్యూరల్ సిలబస్ వచ్చేసరికి 1987. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మ్యాచ్ ద బిలో విత్ ద ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క ఇయర్స్ ఏంటి అనేది మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిఐఈఎఫ్ఎల్ లేదా ఈఎఫ్ఎల్యు అని అంటారు, హైదరాబాద్. సెకండ్ వన్ ఆర్ఐఈ మైసూర్, థర్డ్ వన్ అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్, ఫోర్త్ వన్ కల్కటా యూనివర్సిటీ. సో ఇక్కడ మనము రైట్ సైడ్ తీసుకుంటే 1963 అండి, బి 1857, సి 1958, డి 1954. సో ఫస్ట్ వన్ మనం ఆప్షన్స్ చూసుకుంటే సిబిఏడి, సెకండ్ వన్ బీసీడిఏ, థర్డ్ వన్ సిఏబిడి, ఫోర్త్ వన్ సిఏడిబి. సో ఫాస్ట్గా వెళ్తుంటే మాత్రం కొంచెం స్లో చేస్తాను, ఎందుకంటే మెథడాలజీ మీరు గుర్తించడానికి కూడా టైం ఇలాంటి వాటికి పడుతుంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్,
ఈ వీడియోని మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. సో ఫాస్ట్గా అయితే ఆన్సర్స్ చేయండి. అలాగే నేను తెలుగు మీడియం స్టూడెంట్నే. సో నేను చదివేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ వస్తే సో దాన్ని పట్టించుకోకండి. మీకు నేను కంటెంట్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఏవైనా మిస్టేక్ నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ చేసేసారా మరి? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CADB. సో కరెక్ట్ ఆన్సర్ CADB. ఒకసారి చూసుకుందామా. CIEFL వచ్చేసరికి మనకి C అండి 1958. అలాగే RIE మైసూర్ వచ్చేసరికి మనకి 1963. అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి 1954 అండి. అలాగే కల్కట్టా యూనివర్సిటీ 1958. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960. సెకండ్ వన్ 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ 1965, 1969 అలాగే 1971. థర్డ్ వన్ LSRW స్కిల్స్. ఫోర్త్ వన్ ప్రొసెడ్యూరల్ సిలబస్. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే A హారోల్డ్ E పామర్, B NS ప్రభు, C ప్రూఫ్ గోకక్, D ప్రూఫ్ బనర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనము ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాము. సో ఫస్ట్ వన్ DBAC, సెకండ్ వన్ BDCA, థర్డ్ వన్ CADB, ఫోర్త్ వన్ DCAB. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చేసేసారా మరి? సో ఒకసారి చూసుకుందాము ఎలానో. DCAB అని ఇచ్చారు. ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960 వచ్చేసరికి ప్రొఫెసర్ బనర్జీ గారు చేశారు. అలాగే 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ప్రూఫ్ గోకక్ గారు చేశారు. అలాగే మనకి LSRW స్కిల్స్ వచ్చేసరికి మనకి హారోల్డ్ E పామర్ గారు చేశారండి. అలాగే ప్రొసెడ్యూరల్ సిలబస్ వచ్చేసరికి NS ప్రభు గారు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడికి ఇది మీకు క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే choose the correct options. What status does Article 343 of Indian Constitution give to English as per Language Act 1963? First one, it is official language. Second one, it is unofficial language. Third one, it is a foreign language. Fourth one, it is associate official language. So correct answer ni comment cheseyandi. ఇంగ్లీష్ గురించి 343 ఆర్టికల్ అలాగే యాక్ట్ 1963 ఏం చెప్తుంది అంటే ఇట్ ఈజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ endeavored to bring forth new method to teaching English for Indian students? So first one Harold E Palmer, second one Macaulay West, third one Macaulay, fourth one Proof Gokak. So correct answer ni comment cheseyandi. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఏంటంటే హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు, అలాగే వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ ఎన్ఎవర్డ్ బ్రింగ్ ఫోర్త్ న్యూ మెథడ్ టు టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ స్టూడెంట్స్. బెంగాల్లో చెప్పినటువంటి మనకి న్యూ మెథడ్ ఇంగ్లీష్ ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ ఇంగ్లీష్లో న్యూ మెథడ్ని ఎవరు కనిపెట్టారు? సో మెకాలే వెస్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. Who said English is a gift of goddess Saraswati to Indians? So first one Bapuji, second one Nehruji, third one Netaji, fourth one Rajaji. So correct answer ni comment cheseyandi. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియన్స్ అని ఎవరు చెప్పారు అంటే రాజాజీ గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియమ్స్ బెంటిక్ ఇన్ ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్.
ఫస్ట్ వన్ రాజా గోపాలాచారి, సెకండ్ వన్ రాజా రామ్ మోహన్ రాయ్, థర్డ్ వన్ ఠాగూర్, ఫోర్త్ వన్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియం బెంటిక్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియన్ వాళ్ళకి ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడానికి విలియం బెంటిక్ అనేది ఎవరిని రీఫార్మర్ చేశారు అంటే రాజారామ్ మోహన్ రాయ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ కేస్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే మాత్రం కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే, బట్ ట్రై చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బిలీవ్స్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్, ఇది కొంచెం క్లమ్జీగా పడింది, ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అన్ innate ability to learn language. So first one cognitivist, second one behaviorist, third one psychologist, fourth one psycholinguist. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతి చైల్డ్ కూడా తను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరిని నమ్ముతారు అంటే సైకోలింగ్విస్టిక్. సో నెక్స్ట్ లింగ్విస్ట్ని నమ్ముతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్. ఫస్ట్ వన్ కాగ్నిటివిస్ట్, సెకండ్ వన్ బిహేవియరిస్ట్, థర్డ్ వన్ సైకోలింగ్విస్ట్, ఫోర్త్ వన్ లింగ్విస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటే మనకి బిహేవియరిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద కాగ్నిటివిస్ట్ దట్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ పబ్లిష్డ్ ఏ బుక్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్. ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ రూత్ వేర్, థర్డ్ వన్ వాట్సన్, ఫోర్త్ వన్ పావ్లవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఎవరు ఎక్స్పెరిమెంట్ చేశారు దేని మీద అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ మీద సృష్టించారు అనేది మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రూత్ వియర్. సో రూత్ వియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్ట్ కమిషన్ అలాటెడ్ ఏ సమ్ ఆఫ్ 1 lakh rupee ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ప్రమోట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం ఎవరు ప్రమోట్ చేశారు ఇంగ్లీష్ని ఇండియాలో? సో ఫస్ట్ వన్ Character Act 1833, second one Charter Act 1813, third one Macaulay's Minutes, fourth one Woods Dispatch 1854. సో ఈ డేట్స్ని కూడా మీరు ఇయర్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వుడ్స్ డిస్పాచ్ అంటే ఎప్పుడు 1854, అలాగే చార్టర్ యాక్ట్ 1833. ఈ విధంగా మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చార్టర్ యాక్ట్ 1813 అనేది మనకి ఫస్ట్ టైం ప్రమోట్ చేసింది ఇంగ్లీష్ని ఇండియాలో ఉండాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, డాష్ కాజ్డ్ ద స్టార్ట్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. ఫస్ట్ వన్ ఆంగ్లో సాక్సాన్స్, సెకండ్ వన్ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, థర్డ్ వన్ నార్మన్ ఇన్వేజన్, ఫోర్త్ వన్ చార్జర్స్ బర్త్. చార్జర్స్ అయినా అనొచ్చు, కాజర్స్ అయినా అనొచ్చు. సో ఇవి మనం పలకలేము. సో మీరు మాత్రం ఆన్సర్ చేసేయండి. అదేంటి మేడం గారు మీరే పలకలేకపోతున్నారు, మమ్మల్ని ఆన్సర్ చేసేయమంటున్నారా? ఇది ఒక్క పదం మనకు గుర్తుంటే రేపు ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు కదండి. సో అందుకు మీకు చెప్తున్నాను. సో నార్మన్ ఇన్వేజన్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నార్మన్ ఇన్వేజన్ అనేది మిడిల్ ఇంగ్లీష్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ద మదర్ టంగ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఐడెంటిఫై ఇట్. ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ కానిటువంటి కంట్రీస్ని మనకి ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ వన్ సౌత్ ఆఫ్రికా, సెకండ్ వన్ న్యూజిలాండ్, థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ పోలాండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పోలాండ్ అండి. ఈ పోలాండ్లో మదర్ టంగ్గా ఇంగ్లీష్ యూజ్ చేయరు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ డాష్ సెంచురీ.
ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో ఎప్పుడు ఏ సెంచరీలో చేశారు? ఫస్ట్ వన్ 15th, సెకండ్ వన్ 16th, థర్డ్ వన్ 17th, ఫోర్త్ వన్ 18th. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్స్ లేవని అస్సలు ఫీల్ అవ్వద్దు. నేను ఆ క్వశ్చన్ నెంబర్స్తో సహా మీకు ప్రతి స్లైడ్ని రూపొందించాలి అంటే మాత్రం నాకు పక్కా 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నాకు త్రీ డేస్ ఇలా పడుతుంది. సో ఇంతకు మించి అయితే ఇప్పుడు మనకు తక్కువ టైంలో మీరు చేయమని నన్ను అడగండి. సో ఆన్సర్ చేసేసారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 16వ సెంచురీ అంటే 16th సెంచురీలో మనకి ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ డజంట్ డెనోట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వన్ ఆర్బిటరీనెస్, సెకండ్ వన్ క్రియేటివిటీ, థర్డ్ వన్ కల్చరల్ రిజిడిటీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ రెడెండెన్సీ. ఓకే, సో మీకు బాగా చదవడం వచ్చేమో ఒకసారి చదువుకోండి. కొత్తగా ఉంటున్నాయి కదా పదాలు, పర్లేదులేండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ డజంట్ డినోట్ ఏది అంటే కల్చరల్ రిజిడిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఒక్క క్వశ్చన్లో మనకి 4 ఆన్సర్స్ అనేవి మనము చేయగలము. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోలో ఫ్రాస్టిక్ స్టేజ్, సెకండ్ వన్ బబ్లింగ్ స్టేజ్, థర్డ్ వన్ గర్గ్లింగ్ స్టేజ్, ఫోర్త్ వన్ లిస్పింగ్ స్టేజ్. సో మనకి స్టేజెస్ గురించి అడిగారు ఇక్కడ. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ 25 to 36 months, బి 0 to 6 months, సి 11 to 14 months, డి 7 to 10 months. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ డిబిఎస్సి, సెకండ్ వన్ సిడిఏబి, థర్డ్ వన్ సిడిబిఏ, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ విధంగా చూసుకుంటే మాత్రం నేను మీకు ఒక 500 వరకు బిట్స్ అందించినట్టే ఈ వీడియోలో మాత్రం. ఎందుకంటే ఇలాంటివే నేను 200 చేశానండి ఈ వీడియోలో. మ్యాక్సిమం 150 వరకు మీకు ఇటువంటి 4 ఇచ్చినవే ఉన్నాయి, మిగతా 50 జస్ట్ నార్మల్గా ఇచ్చినవి ఉన్నాయి. సో ఆన్సర్ చేసేసారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సిడిబిఏ. ఒకసారి చూసుకుందామా మరి. హోలోఫ్రాస్టిక్ స్టేజ్ వచ్చేసరికి 11 to 14 months అండి. అలాగే మనకి బబ్లింగ్ స్టేజ్ వచ్చేసరికి 7 to 10 months అండి. నెక్స్ట్ గర్గ్లింగ్ స్టేజ్ వచ్చేసరికి 0 to 6 months అండి. నెక్స్ట్ లిస్పింగ్ స్టేజ్ వచ్చేసరికి 25 to 36 months.